హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్‌గా 4:00 అయిందండి. రోజు 5:00కి లేస్తాను. కానీ ఈరోజు 1 అవర్ ముందుగా లేచాను. ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కదా! ఇంటి ముందు ముగ్గేయాలి కదా! అందుకోసమే. ఇక్కడ నేను ఆల్రెడీ ఊడ్చేసి వాటర్ కొట్టేసి బయట ఇలా కిచెన్‌లోకొచ్చానండి. వీడియో తీద్దామంటే చీకట్లో సరిగా నాకు కెమెరా సరిగ్గా లేదు. అందుకే వీడియో రావట్లేదనేసి తీయలేదు. మాకు వాకిలి కల్లాపు చల్లేది ఏమీ ఉండదండి. మొత్తం సీసీ రోడ్డే ఉంటుంది. రోడ్డు దగ్గరే ఉంటుంది మా ఇల్లు. అందుకే వాటర్ కొట్టేసి నీట్‌గా తుడిచేసి క్లాత్ పెట్టి అది ఆరేలోపు కిచెన్ క్లీన్ చేద్దామని వచ్చానండి. ఇంకా రోజు స్టవ్‌ని ఇలా క్లీన్ చేసుకొని నీట్‌గా కడిగేసుకొని తుడిచేసుకొని తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా. ఇంకా రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. కాకపోతే ఈరోజు తొందరగా లేస్తాను కదా! ఎందుకులే అనేసి మార్నింగ్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. రోజు నాకు మార్నింగ్ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అందుకే గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు నేను హాట్ వాటర్ తాగుతాను డైలీ మార్నింగ్ బ్రష్ చేయకుండానే. ఇంకా ముగ్గేయడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి మా ఇంటి ముందు ఎంత చీకటిగా ఉందో. అసలు క్లారిటీగా రావట్లేదు కెమెరా అనేది. అందుకే ఇలా దగ్గరగా పట్టుకొని కాసేపు తీస్తున్నాను. ఇంకా మంచు కూడా బాగానే పడుతుందండి. కలర్స్ అన్నీ ఇలా తడిగా కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా మేము ఎప్పుడైనా సంక్రాంతికైనా న్యూ ఇయర్‌కైనా నైటే ఇలా ముగ్గులు వేసుకొని పడుకుంటాము. మార్నింగ్ పని అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి. కానీ ఈసారి అలా కుదరలేదు. రోడ్డు పక్కన ట్యాప్లు అనేవి లీకేజ్ వచ్చేసి రోడ్డు పైన వాటర్ అనేవి వస్తున్నాయి బాగా నైట్ మొత్తం. అందుకని మేము నైట్ వేయకుండా మార్నింగ్ వేస్తున్నాము. ఇంకా మాకు ర్యాంప్ అనేది రోడ్డు మీదకే ఉంటుంది కాబట్టి ఇలా ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది. నైటే ముగ్గేసి పెడితే వెహికల్స్ అవన్నీ వెళ్ళిపోయి పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ తప్పదు, నైటే వేసుకోవడం బెటరు. నైట్ వేసుకొని పెట్టుకుంటేనే మార్నింగ్ పండగ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం మంచిగా. లేదంటే ఇలా సగం టైం ముగ్గు వేసుకోవడానికే సరిపోతుందండి. ఇలా వేస్తూనే నాకైతే తెల్లారిపోయిందండి. చూడండి ఎంత మార్పు వచ్చేసిందో అప్పటికి ఇప్పటికి. ఇంకా మంచు కూడా అలాగే ఉంది, చాలా ఉంది. నాకైతే ఈ ముగ్గు సైడు డిజైన్స్ ఇవన్నీ వేయడానికి కరెక్ట్‌గా గంటన్నర పట్టిందండి. 5కి స్టార్ట్ చేస్తే 6:15 వరకు అయింది టైం అయితే. ఇంకా బాగానే మొత్తం అయిపోయేసరికి మా బుడ్డోడు లేచాడండి. ఇంకా నయం మధ్యలో లేస్తే మొత్తం పెంట చేసేస్తాడు. నేను కూడా వేస్తాను అని చెప్పేసి. ఇంకా గొడవ ఏం లేకుండా ఇప్పుడే లేచాడు. ఇంకా మా ఇంటి ముందు వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. మా ఇంటికి లెఫ్ట్ సైడ్ పొలాలే ఉంటాయి 2 పక్కల. ఇంకా ఫైనల్‌గా నేను వేసిన రంగోలీ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాగుందా బాలేదా అని చెప్పేసి. ఇప్పుడు వీడియో తీసేది మాత్రం మా బుడ్డోడే. తీయమంటే చూడండి ఎలా చేస్తున్నాడు. ఇంక ఇవన్నీ మా ఇంటి ముందు ఉన్న పొలాలండి. ఇంకా నాటు అనేది వేయలేదు వీటికి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇంకా మనం ఆగుతామా? పక్కింటోళ్ళవి ఎదురింటోళ్ళవి ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాము. ఈ పెద్దోడు లేచాడు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ బబ్బీ. అలా ఒక రౌండ్ వేసి అందరికీ విషెస్ చెప్పేసి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పూరి ఇంకా సొరకాయ పప్పు అని చేశాను. ఏదో ఒకటి చేసి పెడితే నన్ను ప్రశాంతంగా వదిలేస్తారు మా వాళ్ళు. ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం కూడా పెట్టేశాను. అప్పటికే 10 అయిపోయిందండి. టైం బాగా లేట్ అయిపోయింది. బాగా అన్నీ ప్రిపేర్ చేస్తేనే మా వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళనిస్తారు. లేకపోతే ఇంకా అంతే సంగతులు. ఇంకా అన్నీ సర్దేసుకొని మా ఇంటి ముందు ఒక గుడి అయితే ఉంటుందండి, శివాలయం. ఆ గుడికి అయితే వెళ్ళాము. ఈరోజు కొత్త సంవత్సరం కదా అనేసి దండం పెట్టుకోవడానికి. ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ పొలాలు, మధ్యలో గుడి ఉంటుంది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్తే.
ఇంకా ఏ స్పెషల్ అయినా ఏ పండగ అయినా మేము ఏ గుడికే వెళ్తుంటామండి ఎప్పుడు. ఇంకా నిదానంగా ప్రశాంతంగా మాతో అభిషేకాలు కూడా చేయించారండి శివుడికి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడికి పబ్లిక్ బాగానే వస్తారు, అందుకే ప్రశాంతంగా జరిపిస్తారు ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్నా సరే. ఈ గుడిని మీకు ఇంకో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఇంతేనండి ఈరోజుకి వీడియో. ఇంకా మేము ఇంటికి వచ్చి తినేసరికి 12 అయిపోయిందండి. మా వాళ్ళకి ఈరోజు స్పెషల్ ఏం లేదా అని చెప్పేసి నైట్కి అయితే ఫిష్ కర్రీ చేశాను. ఇంకా కొన్ని సంవత్సరాలుగా నేనైతే న్యూ ఇయర్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను, ఏ హడావిడి లేకుండా ఊళ్ళోనే. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూసిన వాళ్ళు ఊరికే ఖాళీగా వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి ప్లీజ్. బాయ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.